మీరు ఫస్ట్ టైం పేరెంట్సా? అలాంటప్పుడు పిల్లల్ని ఎప్పుడు డే కేర్లో జాయిన్ చేయాలి, ఎలాంటి డే కేర్లో జాయిన్ చేయాలి, ఏం చూసుకోవాలి, ఇవన్నీ చాలా డౌట్స్ రావచ్చు కదా. అలాగే నాకు కూడా వచ్చాయి. నేను శ్రీమంత్ 2 years ఉండగా డే కేర్లో వేద్దామని అనుకున్నాను. అప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి. రాజమండ్రి మొత్తం తిరిగాను, నేను చాలా స్కూల్స్ చూసాను. సో ఇలాంటి నేను అసలు ఒక్క దాంట్లో నేను డెఫినెట్గా వాడికి అడ్మిషన్ తీసుకున్నాను. బట్ దాంట్లో ఎందుకు తీసుకున్నాను, మిగిలిన స్కూల్స్లో ఎందుకు కాదు అన్నది, ఈ స్కూల్లో ఏముంది, నేను మీకు ఏ స్కూల్లో ఏంటనేది మాత్రం చెప్పను. అంటే ఇది ఆ స్కూల్ గురించి కాదు, అస్సలు స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి నాకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. దానికి సంబంధించి నేను మీతో ఈ రోజు మాట్లాడుతాను. మీరు కనుక ఫస్ట్ టైం పేరెంట్స్ అయితే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలని అనుకుంటుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా పేరు డాక్టర్ లీలా. నేను హోమియో డాక్టర్ని, ప్రెగ్నెన్సీ కోచ్ అండ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్ని. అండ్ అన్నిటికన్నా ముందు మీలానే నేను ఒక అమ్మని. అండ్ వెల్కమ్ టు హ్యాపీ మమ్మీ క్లాన్. హ్యాపీ మదర్స్ డే. హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పిల్లల పెంపకం. ఫస్ట్ నేను చూసుకున్నది ఏంటి అంటే లొకేషన్. నాకు ఇంటికి దగ్గరగా ఉందా, లేకపోతే మీరు కూడా చూడాల్సింది మీ ఇంటికి దగ్గరగా ఉందా, ఆఫీస్కి దగ్గరగా ఉందా అని. పిల్లలు చాలా ఎమర్జెన్సీస్ వస్తాయి, వాళ్ళకి జ్వరం వస్తుంది, లేకపోతే ఇంకొకటి ఏదో వస్తుంది, వాళ్ళు వెళ్ళి సరిగా ఉండరు అండ్ ఇవన్నీ ఉంటాయి. గబక్కన స్కూల్ క్లోజ్ అయింది, మీరు వెళ్ళి తెచ్చుకోగలిగి ఉండాలి. అలా తెచ్చుకోలేకపోయారనుకోండి, స్కూల్కి ఆ లొకేషన్ అలా లేకపోతే స్కూల్ లొకేషన్ మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. అలాగే ఒకవేళ కనుక మీరు దూరం ఉన్న స్కూల్ వేస్తే ఆ స్కూల్కి ఆటోలు అవి అవైలబిలిటీ ఉన్నాయా, మీరు డ్రైవ్ చేయలేకపోయినా మీరు వెళ్ళి తెచ్చుకోగలరా అన్నది చూసుకోండి. మరీ దూరంలో ఉన్న స్కూల్స్, ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేని స్కూల్స్, వీటిలో జాయిన్ చేయకుండా ఉండడమే మంచిది. నెక్స్ట్ టీచర్స్. మనం జనరల్గా టీచర్స్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ గురించే మాట్లాడతాం. అయితే నేను ఫస్ట్ చూసింది ఏంటి అంటే ఈ టీచర్స్ పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అని. వాళ్ళేమి మనలాగా గారాబం చేయరు, వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉంటారు, కరెక్టే. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే పిల్లలు ఏడుస్తారు, ఒక్కొక్క టైంలో చీటికి మాటికి ఏడుస్తారు, ఎస్, అప్పుడు టీచర్ చిరాకు పడకూడదు. అలాగే ఎప్పుడు హక్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళని స్ట్రిక్ట్గా చూడాలి అన్న టీచర్కి తెలియాలి. అసలు టీచర్స్ హార్ష్గా ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే పికప్ డ్రాప్ ఆఫ్ టైంలో చూసుకోవటం. తర్వాత మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ చేసుకున్నారు, వీళ్ళని ఎలా తీసుకొస్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు, అవి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ పిల్లలతో వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్పి. ఆ తర్వాత క్వాలిఫికేషన్, అవి వాళ్ళు ఏం సర్టిఫైడ్, ఎలా చెప్తున్నారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారా లేదా, అలాగే తెలుగు కూడా బాగా మాట్లాడగలుగుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి. మరి టీచర్లు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు నీతో అని అడిగినప్పుడు, పెద్ద పిల్లల్ని అడిగితే అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఈ టీచర్ బాగోదు, ఆ టీచర్ బాగోదు, ఈ టీచర్ అరుస్తుంది, ఆ టీచర్ అలా అంటది ఇలా అంటది అని చెప్పి మీరు ఆ పెద్ద పిల్లల్ని అడగచ్చు. జనరలీ ఆ డ్రాప్ ఆఫ్ టైమ్స్లో పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళని అడగచ్చు ఆ స్కూల్ గురించి, డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. నేను అలాగే అడిగాను. ఇంకొక పాయింట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే కేవలం సీసీటీవీ కెమెరాలు మాత్రమే కాదు. ఏంటి అంటే పిల్లల్ని మనం పికప్ చేసి డ్రాప్ చేసే టైంలో రోజుకొకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఎవరి పేరెంటో తెలీదు, మీ పిల్లలు ఎవరో తెలీదు. అప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారా? అసలు మీ పిల్లల్ని మీరు పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఎలాంటి రూల్స్ ఉంటున్నాయి, ఆ స్టాఫ్ ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు చూసుకోండి. వాళ్ళు ఎవరో మీకు తెలియాలి, మీరెవరో వాళ్ళకి తెలియాలి. తర్వాత మెయిన్ డోర్ లాక్ వేసి ఉంటుందా లేదా అండ్ సేఫ్టీ. అది ఏంటి అంటే ఒకవేళ కనుక ఇది 2 floors 3 floors స్కూల్ అనుకోండి, బాల్కనీస్ అవి ఉంటే అవి క్లోజ్ చేసి ఉన్నాయా లేదా, చైల్డ్ సేఫ్గా ఉన్నాయా లేదా, అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి వచ్చేసరికి మనం మెయిన్గా కనుక్కోవాల్సింది టీచర్ సిక్ పాలసీ. అంటే జలుబు దగ్గులు ఇలా ఉన్నా కూడా పిల్లలకి ఈజీగా వస్తాయి. అప్పుడు టీచర్స్ని ప్రెషరైజ్ చేశారనుకోండి, లీవ్ ఇవ్వకుండా రమ్మని చెప్పి వాళ్ళు చెప్పకపోగా పిల్లలకి ఇంకా కొత్తవి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అలాగే స్కూల్లో బయట బాగాలేనప్పుడు స్కూల్లో పిల్లలకి టెంపరేచర్ చెక్ చేసి లోపలికి వదులుతున్నారా లేదా, ఒకవేళ కనుక సిక్ అయితే స్కూల్లో వాళ్ళకి వేరే రూమ్ ఉందా, పిల్లల్ని ఇంటికి ఎలా పంపిస్తారు, లేకపోతే మనకు వెంటనే ఫోన్ చేస్తారా, హౌ డస్ దట్ వర్క్, అది మాత్రం మీరు డెఫినెట్గా కనుక్కోవాలి. అలాగే ప్లే టైం ఎంత ఇస్తున్నారు, ప్లే టైం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళు కేవలం ఏంటంటే ప్లే టైం అన్నది వాళ్ళు చదవరు, ప్లే టైం ఇవ్వకపోతే అని కాదు, కానీ
ఫోకస్ రాదు, అది కూడా కాదు. అసలు ప్లే టైం ఉండాలి, ఆ పిల్లలు ఆడుకోవాలి. కాబట్టి అసలు ప్లే టైం ఉందా లేదా, ఉంటే ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తున్నారు, వాళ్ళ కరిక్యులం ఏంటి, అది ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళు తడబడకుండా క్లియర్గా చెప్పగలగాలి. మేము ఇది చేస్తున్నాము, ఇలా ఉంటాము, ఇది మా షెడ్యూలు అని చెప్పి. ఆ క్లారిటీ లేకపోతే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. స్కూల్ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. స్కూల్ డిసిప్లిన్, పిల్లలు గొడవ చేస్తానే ఉంటారు, వాళ్ళు ఏదో ఒక అల్లరి పని చేస్తారు. అయితే టీచర్ మిమ్మల్ని తాళం వేసేస్తా, గదిలో ఉంచేస్తా, లేదా పిల్లలు ఎవ్వరు మీ పిల్లలు వీళ్ళెవ్వరూ మీతో మాట్లాడరు, ఇలాంటి స్కేర్ టాక్టిక్స్ కాకుండా వాళ్ళకి ఎలా చెప్తున్నారు, వాళ్ళకి ఎలా అర్థమవుతోంది ఆ టీచర్ చెప్పేది, అసలు గొడవ ఎందుకు చేయకూడదు, ఎందుకు డిసిప్లిన్డ్గా ఉండాలన్నది పిల్లలకు అర్థం అవ్వాలి. భయం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అర్థం అవటం కూడా అంతే ఇంపార్టెంట్. మనకు అనిపించదు కానీ పిల్లలకి చాలా లాజిక్ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకునేలాగా టీచర్స్ చెప్పగలగాలి. ఈ టైంకి ఇది చెయ్యాలి అని వాళ్ళకి అనిపించాలి. అందరూ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు, నేను కూడా బాక్స్ ఓపెన్ చేసి తింటాను, ఆ ఎన్విరాన్మెంట్ అన్నది ఆ స్కూల్లో ఉండాలి. అది టీచర్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ టీచర్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు తెలుస్తుంది. మీరు మా అబ్బాయి గొడవ చేస్తే ఏం చేస్తాడంటే 4 పీకుతాను అనుకోండి, కొంచెం ఆలోచించండి. 4 పీకటం వల్ల ఏ ఉపయోగం లేదు. అలా కాకుండా పిల్లరండి అల్లరి చేస్తారు, మేము కంట్రోల్ చేసుకుంటాం, మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పారు అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ సైన్ అనమాట. ఆ స్కూల్లో మీరు వెయ్యొచ్చు అని చెప్పడానికి. ప్లే ఏరియా ఉండటం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. స్కూల్ బయట ఎక్కడో ప్లే ఏరియా ఉంది, దానికి షేడ్ లేదనుకోండి, చిన్న పిల్లలు ఆడుకోలేరు. అంటే మీకు ఆ ప్లే ఏరియా ఉంది అని చూపించి మీ దగ్గర దాన్ని ఫీజులో ఇంక్లూడ్ చేసేసి డబ్బులు తీసుకుంటారు తప్పించి, నిజం చెప్పాలంటే మీ పిల్లలు అది ఆడుకోవడానికి పనికి రాదనమాట. కాబట్టి అది షేడెడ్గా ఉందా లేదా చూడండి, పిల్లలు ఆడుకునేలా ఉందా లేదా. తర్వాత బొమ్మలు, జనరల్గా ప్లే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బొమ్మలు ఉంటాయి. అయితే బొమ్మలు కొంచెం సేఫ్ బొమ్మలు ఉన్నాయి, ఆ పిచ్చి ప్లాస్టిక్తో చేసిన బొమ్మలు కాకుండా వీళ్ళు ఆడుకుని వీళ్ళు నేర్చుకుని ఎలాంటి బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు ఏంటి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. బొమ్మలు, ప్లే ఏరియా పిల్లల కోసం జాగ్రత్తగా చూసుకోండి. ప్లే ఏంటి ఇవిడ అన్ని విషయాలు చెప్పి కరిక్యులం గురించి చెప్పదు, మా పిల్లలు ఏం నేర్చుకుంటారు అన్నది మాకు తెలియద్దా అంటారా? ఖచ్చితంగా తెలియాలి. అయితే కరిక్యులం గురించి మాట్లాడే ముందు ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు నచ్చిందని అర్థం. కాబట్టి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక కరిక్యులం గురించి మాట్లాడుకుందాం. కరిక్యులం అసలు మన పిల్లలకి వీళ్ళు స్కూల్ వాళ్ళు ఏం నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు అన్నది. ఈ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ అన్ని పై క్లాసులకి వెళ్ళేసరికి, చిన్నపిల్లలకి వచ్చేసరికి వాళ్ళు ఏ సంవత్సరంలో ఉన్నారు, ఆ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అన్నదానికి తగ్గట్టుగా ఉండాలి. అంటే డే కేర్లో పిల్లలు ఇంకా చేతులు మంచిగా వాడడానికి క్లే, లేకపోతే బాల్స్, పట్టుకోగలిగే వస్తువులు, టాయ్స్, చిన్నవి చిన్న కార్లు ఇలాంటివి. వెంటనే మన నర్సరీకి వచ్చేసరికి ఈ పిల్లలకి రాయటం కన్నా చదవటం, ఇమిటేట్ చేయటం, మనం చెప్పింది రిపీట్ చేయటం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎల్కేజీకి వచ్చేసరికి వీళ్ళు రాస్తారు, యూకేజీకి వచ్చేసరికి 2-3 లాంగ్వేజెస్ నేర్చుకోగలిగే స్టేజ్లో కూడా ఉంటారు. సో ఇవన్నీ కవర్ చేస్తూ కరిక్యులం ఉందా లేదా చూసుకోండి. అన్ని పాయింట్లు కవర్ అవ్వకపోయినా పిల్లల డెవలప్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న కవర్ అవ్వాలి. ప్రతిసారి మేము ఏబిసిడి నేర్పిస్తాం, తర్వాత రైమ్స్ నేర్పిస్తాం, ఆ తర్వాత ఇలా బేసిక్స్ కాకుండా పిల్లలకు కొంచెం అడ్వాన్స్డ్గా అలా అని వాళ్ళని ఇబ్బంది పెట్టేసి స్ట్రెస్ చేసేసి అలా కాకుండా యాక్టివిటీస్ మిక్స్ చేస్తూ ఎడ్యుకేషన్ని ఫన్గా చేసేలాగా ఉండే స్కూల్ అయితే పిల్లలు నేర్చుకుంటారు, వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. టీచర్, స్టాఫ్, పిల్లలు వీళ్ళు ఏ రేషియోలో ఉన్నారు? ఇప్పుడు 14 మంది పిల్లలు ఉంటే ఒక్క టీచర్ ఉండి ఒక్క స్టాఫ్ ఉంటే చిన్న పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు, అందరినీ చూడలేరు. కాబట్టి అస్సలు క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత, ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్లు ఉంటున్నారు, ఎంతమంది స్టాఫ్ ఉంటున్నారు, ఇది చాలా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటి అంటే చిన్నపిల్లల్ని దించినప్పుడు ఒకరోజు లెగుస్తారు, ఒకరోజు లెగవరు. కాబట్టి ఆ స్కూల్కి టైం ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా. 2 ఏళ్ల పిల్లలు రోజు 9ంటికి లెగవరు, వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉంటారు. మనం అలవాటు చేస్తే అలవాటు అవుతుంది, కానీ ఇంకా ప్రాసెస్లో ఉంటారు చాలామంది పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళని మనం 10ంటికే డ్రాప్ చేయగలం, 10:30కి డ్రాప్ చేయగలం. అసలు ఆ టైం ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా. లేదండి మేము 9:15కే గేట్ క్లోజ్ చేసేస్తాం, ఇంకా మీరు రాకూడదు అని అన్నారనుకోండి, అప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపించలేం. ఎందుకు అంటే 2 ఏళ్ల పిల్లలు అలా లెగవరు, రోజు లెగవరు. మన పిల్లల్ని రోజు స్కూల్కి పంపించగలిగితేనే
వాళ్ళకి ఒక షెడ్యూల్ అలవాటు అవుతుంది. అలా అలవాటు అవ్వాలి అంటే ఎక్కడో ఒక చోట కొంచెం చిన్న చిన్న ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి. ఒక అరగంట ఇటు, ఒక అరగంట అటు, అలాంటి ఫ్లెక్సిబిలిటీస్. అలాగే మీరు దింపటమే కాదు, పికప్ చేసుకోవటం కూడా. ఏదో ఒక రోజు ట్రాఫిక్లో లేట్ అవ్వచ్చు, మీ పని ఉండి లేట్ అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు కూడా అసలు వీళ్ళు ఉంటారా ఉండరా, ఉంచుతారా ఉంచరా అన్నది కనుక్కోండి. ఇంకొకటి, చిన్న పిల్లలకి డైపర్ చేంజింగ్. అసలు ఏ ఏజ్ దాకా డైపర్స్ అలౌ చేస్తారు, వీళ్ళు అసలు డైపర్స్ చేంజ్ చేస్తారా లేదా, అది కూడా కనుక్కోవాలి. ఆ డైపర్ చేంజింగ్ ఏరియా ఎలా ఉందో చూడండి. స్కూల్లో స్క్రీన్ టైం. మనం ఇంట్లో ఆల్రెడీ ఎంతో కొంత సింగిల్ పేరెంట్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇద్దరు వర్క్ చేసినప్పుడు పిల్లలు ఎంతో కొంత స్క్రీన్ టైం అనేది ఉండకుండా ఉండదు. నిజం చెప్పాలంటే మనమే ఒక 2 అవర్స్ ఉంటుంది అనుకుంటా, 2 అవర్స్ అన్నా ఉంటుంది. నిజం చెప్పాలంటే మనమే ఇంట్లో ఒక 2 అవర్స్ దాకా ఇస్తాం. అలాంటప్పుడు స్కూల్లో కూడా ఎక్కువ టైం స్క్రీన్ టైం ఉండకూడదు. అలా స్క్రీన్ టైం ఉన్నప్పుడు ఎంత రెగ్యులేట్ చేస్తున్నారు, వాళ్ళు ఆ స్క్రీన్ టైంలో ఏం చూపిస్తున్నారు వాళ్ళకి. ఇంకా ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ దీని కాస్ట్ ఎంత అవుతుంది, ఆ ట్రాన్స్పోర్ట్ ఏ టైం పిక్ చేసుకుంటారు, ఏ టైం డ్రాప్ చేస్తారు, ఆ బస్సులో స్టాఫ్ ఎంతమంది ఉంటారు, అలాగే రోజు ఒక స్టాఫే ఉంటారా, మీకు ఏమైనా ఐడి ఇస్తున్నారా పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎక్కించడానికి. ఎవరు పడితే వాళ్ళకి పిల్లల్ని దింపకూడదు కదా. మీరు ఏదైనా లేట్ అయ్యారు, ఒక రోజు పిల్లల్ని పిక్ చేసుకోవటం, ఎక్కడో ఒక జంక్షన్కి రావాలి, లేట్ అయ్యారు, అప్పుడు ఏంటి, ఒక 2 నిమిషాలు బస్సు ఆగాలి కదా. చెప్పాను కదా, పిల్లలు అన్న తర్వాత కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ స్టాఫ్కి, ఆ స్కూల్కి ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఉందా లేదా చూడండి. ఫీజు. చాలాసార్లు తక్కువ ఫీజు చెప్పి ప్రతి దానికి ఎక్స్ట్రా కాస్ట్ వేస్తూ ఉంటారు. అంటే బుక్స్కి వేరే కాస్ట్, బట్టలకు వేరే కాస్ట్, స్కూల్ బ్యాగ్కి వేరే కాస్ట్, షూస్కి వేరే కాస్ట్ అని. అలా కాకుండా అస్సలు ఫీజులో మీకేమి ఇస్తున్నారు, మీరేం ఎక్స్ట్రాస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నది మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. మనకు స్కూల్ నచ్చినప్పుడు వాళ్ళు ఫీజులో అది ఇంక్లూడ్ చేసినా చెయ్యకపోయినా మనం ఆ స్కూల్లో డెఫినెట్గా జాయిన్ చేస్తాం పిల్లల్ని, మనకు అదే కావాలి అని అనుకున్నప్పుడు. కానీ మన క్లారిటీ, మన ప్లానింగ్ కోసం, అలాగే ఏంటి అంటే ఆ స్కూల్ ఎంత క్లియర్గా ఉంది, వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు తెలియాలి అంటే డెఫినెట్గా వాళ్ళు ఏం ఇంక్లూడ్ చేస్తున్నారు, ఏం ఇంక్లూడ్ చేయట్లేదు అన్నది మనం తెలుసుకోగలిగి ఉండాలి. స్కూల్ టూర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, మీరు స్కూల్ వర్కింగ్ అవుతున్న టైంలో స్కూల్ ఎలా అవుతోంది, వీళ్ళు స్కూలింగ్ ఎలా చేస్తున్నారో తెలుస్తుంది, పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుస్తుంది. మీతో పాటు ఒక కోఆర్డినేటర్ డెఫినెట్గా ఉంటారు స్కూల్ చూపించేటప్పుడు, ఇక్కడ అది ఉంది, ఇది ఉంది, ఇంత ఉంది, అంత ఉంది అని చెప్పడానికి. అప్పుడు వాళ్ళని క్లియర్ కట్గా మీకు వచ్చే డౌట్స్ అన్నీ అడగండి. మీరు అడిగినప్పుడు వాడు క్లారిటీగా సమాధానం చెప్తున్నారా, సమాధానం దాటేస్తున్నారా, లేకపోతే ఇది ఇలానే ఉంటుంది, ఇది ఇలానే చేస్తాము, ఇలా చెప్తున్నారా చూడండి. ఆ స్కూల్ కోఆర్డినేటర్కి ప్రతి విషయం ఎందుకు చేస్తున్నారు, ఎంతసేపు చేస్తారు, ఎలా చేస్తారు అనేది తెలియాలి. పిల్లలకు సంబంధించిన దాంట్లో ప్రతి విషయం క్లియర్ కట్గా ఆ కోఆర్డినేటర్కి తెలియాలన్నమాట. మీతో వచ్చే కోఆర్డినేటర్కి తెలియాలి. కాబట్టి మీరు కంపల్సరీగా వాళ్ళు ఎవరైతే వాళ్ళని కనుక్కోండి. తర్వాత స్కూల్ అండ్ టాయిలెట్స్, ఇవి క్లీన్గా ఉన్నాయా లేదా, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి వేరే టాయిలెట్స్ ఉన్నాయా, అసలు ఎంత క్లీన్గా ఉంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి మనం స్కూల్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకే వెళ్ళాలని అనిపించలేదు అనుకోండి, మీ పిల్లలకి డెఫినెట్గా వెళ్ళాలని అనిపించదు. కాబట్టి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించాలి పిల్లలకి. అంటే ఇన్వైటింగ్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఆడుకుంటారో పిల్లలతో, ఇంటరాక్ట్ అవుతారో, ఎలా అయినా సరే అది చాలా నీట్గా అనిపించాలి పిల్లలకి. అంతేగాని ఈ స్కూల్లోకి వెళ్ళాం బాగాలేదు, లేకపోతే మాకే దింపాలనిపించట్లేదు, డర్టీగా ఉంది, అలా కాదు. ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మనం బాక్స్ ఇవ్వాల్సి వస్తే పొద్దునే ఇవ్వాలా, లేకపోతే మనం కొంచెం 10:30 ఆ టైంకి ఇవ్వచ్చా, అలాగే వాళ్ళకి ఎంత బ్రేక్ ఉంటుంది, వాళ్ళకి ఎవరైనా అసిస్ట్ చేస్తారా తినటంలో, వాళ్ళకి ఎవరైనా తినిపిస్తారా. అండ్ నిజం చెప్పాలి అంటే ఆ టైంకి తినిపించడం కన్నా వాళ్ళకి ఎవరైనా స్టాఫ్ దగ్గర ఉండి ఎలా తినాలని చెప్పడం చాలా ముఖ్యం. అయితే కొంతమంది పిల్లలు చాలా లేట్గా తింటారు, అందుకని వాళ్ళ బాక్స్ కంప్లీట్ అయ్యేదాకా, అంటే వాళ్ళని నువ్వేంటి చాలా లేట్ తింటాం, త్వరగా తిను అని విసుక్కోకుండా వాళ్ళకి చెప్పేవాళ్ళు కావాలి. ఇది టీచర్ బిహేవియర్ మీరు చూస్తే తెలుస్తుంది. కానీ బ్రేక్ కూడా టీచర్ అలా కంగారు పడకూడదు, అంటే బ్రేక్ కూడా అంత ఎక్కువ ఉండాలి. కనీసం 40 మినిట్స్ బ్రేక్ అన్నా ఉండాలి, లంచ్ బ్రేక్. అది లేకపోతే చాలా కష్టం పిల్లలు తింటాం, అదొకటి కనుక్కోవాలి. అలాగే ఈ పిల్లలకి కూడా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషనే ఉండాలి. అప్పుడే వీళ్ళేమి చాలా పెద్ద పిల్లలు కాదు కూర్చుని పుస్తకాలు ఇచ్చేసి చదవమని చెప్పడానికి. ఇప్పుడిప్పుడే స్కూల్ లైఫ్ అలవాటు అవుతున్న పిల్లలు.
అందుకని వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యాక్టివిటీస్ అన్నది. వీళ్ళకి ఎంత యాక్టివిటీస్ ఉంటాయి, వీళ్ళకి కూడా ప్లే టైం ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. అండ్ అవుట్ సైడ్ ప్లే, బయట ఆడుకునేలాగా ఉంటే ఇంకా మంచిది. ఒక బయట ఆడుకునే ఫెసిలిటీ ఉండదు అన్ని స్కూల్స్కి, ఓకే, కానీ వీళ్ళు కూడా వీళ్ళ ప్లే టైం ఎంత ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. బ్యాగులు, పుస్తకాలు. కొన్ని స్కూల్స్ చాలా పుస్తకాలు ఇచ్చేస్తాయి. ఆ పిల్లల్ని చూస్తే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నట్టు ఉండదు. అది ఏదో పెద్ద పెద్ద మూటలు మోసుకుని పనిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. కాబట్టి అంత ఎక్కువ పుస్తకాలు ఉన్న స్కూల్ కాకుండా, అలాగే ఒకవేళ పుస్తకాలు ఉంటే ఆ స్కూల్లోనే ఉండే వీలు ఉండేలాగా ఉండే స్కూల్ చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. హోంవర్క్ అండ్ ఎగ్జామ్. చిన్నపిల్లలకి హోంవర్క్ ఏంటంటారా? నేను చాలా స్కూల్స్ చూసాను. హోంవర్క్స్ ఇస్తారు. ఆ హోంవర్క్స్ ఏం చేస్తారు? ఇంట్లో మమ్మీ, డాడీ, నానమ్మ, తాతమ్మ అందరూ రాస్తారు. పిల్లలు మాత్రం రాయరు. మనం పిల్లల్నేమో వాడికి చాలా బద్ధకం ఎక్కువ, వాడు రాయడు అంటాం. బద్ధకం కాదు, ఇది వేరే టాపిక్. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. పిల్లలకి బోన్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. అయితే పిల్లలు అలా గంటలు గంటలు కూర్చుని రాయడానికి ఇష్టపడరు. అందుకని యాక్టివిటీస్ ఇంటికి ఇచ్చినా పర్లేదు, కానీ హోంవర్క్లు అవి ఎక్కువ ఉండే స్కూల్ అయితే మాత్రం మీరు హోంవర్క్ చేయాల్సి వస్తుంది. అసలు చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ ఏంటండి? మొన్న ఎక్కడో నేను చూసాను, ఓ పెద్ద బోర్డు మీద ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట, సెకండ్ ర్యాంక్ వచ్చిందంట, థర్డ్ ర్యాంక్ వచ్చిందంట. పిల్లల్ని అనవసరంగా ఒక ముద్రేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా, వాళ్ళకి ఎంత వచ్చింది అన్నది కాకుండా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు స్టడీ హ్యాపీ అన్న విషయం అనిపిస్తే వాళ్ళు తర్వాత ఎంత ఎక్కువ నేర్చుకోమన్నా చక్కగా నేర్చుకుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. అందుకని ఎగ్జామ్స్, పోటీలు ఇలాంటివి కాకుండా ఆ పిల్లలు ఏం నేర్చుకున్నారో మనకి తెలియజెప్పేలా ఉండే స్కూల్ చూసుకోండి. అసలు నేను శ్రీగారిని ఏ స్కూల్లో జాయిన్ చేశా, తర్వాత వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు, ఫీజు ఎంత, ఇవి డౌట్స్ అన్నీ మీకు వస్తాయి కదా. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నేను ఇంకా క్లియర్గా మీకు నేను ఏ స్కూల్లో జాయిన్ చేశా, ఎంత ఖర్చు అయింది, నాకు కిట్ ఇచ్చారు, ఆ కిట్ గురించి, యూనిఫామ్ క్వాలిటీస్ గురించి, ఇవన్నీ నేను మీకు అప్పుడు చెప్తాను. అప్పటిదాకా బాయ్ అండ్ హ్యాపీ హాలిడేస్. నేను